అంటే రావు గారు ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే అమెరికా దగ్గర ఎంత ఆయుధాలు ఉన్నాయన్నది కానీ తెలుసు, ఇజ్రాయెల్ దగ్గర ఎట్లాంటి వ్యవస్థ ఉన్నదని తెలుసు, బట్ ఇరాన్ ఎంత తయారు చేసుకుంది, భూగర్భంలో ఏం దాచిపెట్టింది అన్నది మాత్రం తెలియట్లేదు. సో ఇప్పటికీ మనం బయట అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏం మాట్లాడుతున్నాం అంటే ఇరాన్ దగ్గర అంత శక్తి లేదు, ఇరాన్ అంత కొట్లాడలేకపోతుందని చెప్పేసి, బట్ తెగించి కొట్లాడేటువంటి వ్యవస్థ మాత్రం ఇరాన్ దగ్గర కనిపిస్తోంది. అంటే ఒక ఒక సర్వే అమెరికన్ సెంట్రల్ కమాండ్ అంచనా ఏంటంటే ఇరాన్ దగ్గర దగ్గర ఒక 3000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. జూన్లో 12 రోజుల పాటు అప్పుడు జరిగినటువంటి ఇజ్రాయిల్ ఫైట్ తర్వాత ఇజ్రాయిల్ ఆల్మోస్ట్ ఒక 70% ఇరాన్ మిసైల్స్ని ధ్వంసం చేసేసిందని చెప్పేసి. బట్ ఈ లోపే ఇరాన్ ఇంకా ఆయుధ సంపత్తిని పెంచిందా? ఇరాన్ దగ్గర ఆయుధాలు ఉన్నాయా, లేదంటే ఒక తెగించి కొట్లాడే తత్వంతోనే ముందుకెళ్తున్నారా? ఎట్లా చూడొచ్చు? తప్పనిసరిగా ఆయుధాలు ఉన్నాయండి. ఎందుకంటే లాస్ట్ 2 months మీడియా రిపోర్ట్స్ తర్వాత చైనా నుంచి వచ్చిన ఫ్లైట్ డేటా చూస్తే రోజు దాదాపు 2 కార్గో ఫ్లైట్ల లోడు, మిలిటరీ లోడ్, అది మామూలు కమర్షియల్ లోడ్ కాదు, దిగినట్టు రిపోర్ట్స్ వస్తుంది. చాలా వరకు చైనీస్ ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడు వాడటం మొదలు పెడుతున్నారు మెల్లగా ఇరాన్ వాళ్ళు. తర్వాత నిన్న చైనా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కాపాడే ప్రయత్నాలు చేస్తాం అని ఈ యుద్ధాన్ని ఖండిస్తాం వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అంటే ఏంటంటే వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ మాత్రం విపరీతంగా సప్లై చేసే వాళ్ళకి రూట్ క్లియర్గా ఉంది. పైన ఆఫ్ఘనిస్తాన్ పైనుంచి కానీ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కానీ అక్కడి నుంచి క్లియర్గా వీళ్ళు దింపగలరు. ప్లస్ ఈ ఇజ్రాయెల్, యుఎస్ఏ ఆ విమానాలు ఏవైతే వస్తున్నాయో వాటిని ఆఫ్ చేయగలిగే పరిస్థితి వాళ్ళకి లేదు. ఎందుకంటే అది చేసిన రోజుని చైనా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, చైనా ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వాల్వ్మెంట్. అందువల్ల చెప్పి వీళ్ళు అవాయిడ్ చేస్తారు. ఇంకా ల్యాండ్ రూట్ కూడా తీసుకురావచ్చు వాళ్ళు. ఆ 2 అడ్వాంటేజెస్ తీసుకుని చాలా వరకు సప్లై రిప్లెనిష్మెంట్ జరుగుతున్నట్టు మనం అనుకోవాలి. ఎందుకంటే రెండు ఫీల్డ్స్లోనే అవుతున్నాయి. ఒకటి యూఏవీస్, అది డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా వాళ్ళది చాలా బాగుంది. కామికేజే డ్రోన్స్ దగ్గర నుంచి లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో సొంతానికి తయారు చేసుకుని ఈవెన్ రష్యాకు కూడా సప్లై చేస్తున్నారు. అలాగే మిసైల్స్లో ఇప్పుడు ఇంకా ఏమన్నా కొత్త మిసైల్స్ తీసుకొస్తారా, చైనీస్ బేస్డ్ మిసైల్స్, అది మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఒక 10-12 రోజులు కనీసం, అంటే ఇప్పటికి 5 రోజులు నడుస్తుంది, అంటే ఇంకొక వారం 10 రోజులు కనీసం వాళ్ళు తట్టుకునే పరిస్థితిలో కనిపిస్తున్నారు. అది చెప్పండి. రామ్మోహన్ రావు గారు, సో ఖమేనీ మరణం తర్వాత పొలిటికల్గా ఇరాన్లో ఎట్లాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒకవైపు చూసుకుంటే కనుక ఇరాన్లో ప్రతిపక్షానికి అవకాశం ఉండదన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సో ఖమేనీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఈ 3 రోజుల తర్వాత తగ్గింది కొంత కనిపిస్తోంది. సో పొలిటికల్గా ఎట్లాంటి ఈక్వేషన్స్ చేంజ్ అవ్వచ్చు అక్కడ? స్పష్టంగా మంచి ప్రశ్న శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఎప్పుడు కూడా పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళే, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళ తీపి గుర్తులని ఎప్పుడో ఆత్రేయ గారు మాట రాశారు. నేను ఏమంటున్నానంటే ఖమేనీ బతికున్నప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రెండోది భయానికో భక్తికో 30,000 నుంచి 40,000 చచ్చిపోయారు ఖమేనీని వ్యతిరేకించిన వాళ్ళు. అక్కడ 30 నుంచి 40,000 మంది చచ్చిపోయారు. ఏది ఖమేనీని వ్యతిరేకించి రోడ్లకు వచ్చిన దళాలు ఉన్నాయి కదా, తయారు చేసి దళాలు మొత్తం చంపేసినాయి ఎట్లా పడితే అట్లా మానవహనం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ ఎటుపోయినట్టు అమెరికా అధ్యక్షుడు వచ్చి రెచ్చగొట్టింది, ఇప్పటికైనా ప్రజలు స్వేచ్ఛగా తిరగబడండి, ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోండి, మీ దేశంలో మీరే ఏర్పాటు చేసుకోండి అన్నాడు. కానీ ఆ పిలుపుకి స్పందన లేదు. ఎందుకు లేదంటే చనిపోయాక షియాలందరూ ఒకటైంది, మంచి చెడు చచ్చిపోయింది కదా వాడైతే, మనం అయితే అందరం ఒకటి ఉండాలి, అమెరికా వ్యతిరేకంగా ఉండాలనే భావన ఈ తిరగబడ్డ వాళ్ళు కొంత నా అంచనా కల్లాగా చెప్పాలి. కానీ నేను మానసికంగా అంచనా వేస్తే అట్లా జరిగింది అనుకుంటున్నాను. రెండోది ఆయన వ్యతిరేకంగా బయట రావడానికి ఎందుకు సిద్ధపడతారంటే మరి అంత పెద్ద శక్తివంతమైన అమెరికాను ఇజ్రాయెల్ వ్యతిరేకించి ముప్పు పెడుతుంది కదా, మనం తిరగబడితే చచ్చిపోతాం కదా, మొదటిదాకా 34,000 చచ్చిపోయారు కదా, మనం కూడా చచ్చిపోతామనే భయంతో కొంత రావడం లేదు. ఎప్పుడు కూడా శ్రీకాంత్, నువ్వు తిన్న వడ్డోని మీద 100 రాళ్ళు అంటాం, కింద వడ్డోని 12 చేయొచ్చు. మనకు రాజకీయంగా కేసీఆర్ గారు బిడ్డ కూడా తిరగబడ్డా చూస్తున్నాం కదా. అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఒక రకంగా పతనం అయిన తర్వాత చిన్న పిల్లవాడు కూడా తిరగబడతాం, కానీ పతనంగా ఆనంత వరకు మాత్రం అందరూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఈ వ్యూహం ఇప్పటికీ కాదు అమెరికాది. మొదలు 8 మందిని కీలకమైన వ్యక్తులు చంపేసింది. 45 మందిని ఒకేసారి చంపడం వేరు, 8 మందిని కీలకమైన వ్యక్తులు చంపిందని మెల్లమెల్లగా రాజ్యాధికారం తీసుకోవాలంటే రాజుకున్న మట్టి గోడ, మనకు రాతి గోడ, అట్లా కందకాలు దాటి ఎట్లా పోతామో వాళ్ళు ఇవన్నీ ఛేదించుకుంటూ పోయి అసలు ప్రజలలో తిరుగుబాటు రాకపోవడానికి షియా ఒక ముస్లిం తీవ్రవాద వాళ్ళ ప్రజలలో ఉన్నది.
ఖమేనీని వ్యతిరేకించలే కానీ ఇస్లాం తీవ్రవాదాన్ని వ్యతిరేకించలే, ఇస్లాం శాంతస్వాదాన్ని వ్యతిరేకించలే. వీళ్ళందరూ కూడా అవును పాలకుడు మానవుడు కొట్లాడింది అంతే. కానీ ఇస్లాం శాంతస్వాదం గెలుస్తుంది అమెరికా మీద. అందుకనే వాళ్ళు చల్లబడ్డ ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. ఖమేనీకి వ్యతిరేకత లోకల్ గా రావట్లేదు. ఆ ఒక్కరోజు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అమెరికానే ఒక కథ అల్లింది, ఖమేనీని వ్యతిరేకిస్తోంది ప్రభుత్వం అన్నది కూడా కొన్ని వర్షన్స్ నుంచి వినిపించిన పాయింట్ ఒకటైతే కనుక ఈ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ మొత్తం ఏకమైనట్టు కూడా కనిపిస్తోంది. కాలే శ్రీకాంత్ గారు ఒక మాట, ఇది కరెక్ట్ కాదు. నేను అని చెప్పింది ఏంటంటే ఖమేనీని వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించి చచ్చిపోయినరు, వాళ్ళు వేలాది మంది చచ్చిపోయినరు. అదంతా నిజమే, అమెరికా ఆరోపించింది నిజమే. కానీ ఇప్పుడు వ్యతిరేకిస్తే చచ్చిపోతాం అనేది ఒకటైంది. రెండోది వ్యతిరేకించే వాళ్ళ వర్గం తక్కువైంది. ఎందుకంటే ఇస్లామిక్ తీవ్రవాదే గొప్ప అనుకునే వాళ్ళు ఓన్లీ ఖమేనీ పోవని అనుకున్నారు, శత్రువు మిత్రుడు అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది, మా ఖమేనీ చచ్చిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి, కొత్త పాలకులు వచ్చి ప్రజాస్వామ్యం చేస్తే చూద్దాం అనే మాట వస్తుంది కదా. కొంచెం సాఫ్ట్ కార్నర్ అయింది అంతే తప్ప మీరు అమెరికాకు అనుకూలంగా వ్యవహరించారు. ఖమేనీ చచ్చిపోయింది కనుక రేపు ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా అయితే పోటు పెట్టి. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది, ఎప్పుడు ముగింపు పలకబోతుంది అంటే ఇప్పట్లో ఆ అవకాశం మాత్రం కనిపించట్లేదు. అమెరికా అనుకున్నట్టుగా ఒక్కరోజుతో యుద్ధం ముగిసేటువంటి పరిస్థితి లేదు. ఓ సద్దాం హుస్సేన్ లాగా, ఓ గడాఫీ లాగా, ఒక మధురో లాగా ఖమేనీని కూడా చంపేస్తే, ద ఫ్రంట్ లైన్ని లేపేస్తే ఇక యుద్ధం ఆగిపోతుంది. ఇరాన్లో తననుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉంటాయేమో అనుకుంటే దానికి క్వైట్ అపోజిట్గా ఇరాన్ వ్యూహాత్మకంగానే ముందుకెళ్తోంది. ప్రీ ప్లాన్డ్గా ఉంది. ఆ యుద్ధం, ఇరాన్ చేసే యుద్ధం స్పష్టంగా కనిపిస్తోంది.